అందరికీ నమస్కారం. 4th వార్డు మహిళలకు అందరికీ 4th వార్డు జయక తరపున అందరికీ పెద్దలందరికీ నమస్కారం. మన సమస్యలు ఏందో అందరికీ తెలుసు, కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. కొన్ని బయటకు ఇస్తున్నాం, కొన్ని లోపల దాచుకుంటున్నాం. ఆ దాచుకునే వ్యక్తులు కూడా బయటకు వచ్చి జయకకి ఒక మహిళ బాధలు అన్నీ మాకు ఒక మహిళగా ఆమె తీర్చగలుగుతుందని మనం మహిళగా గెలిపిద్దాము. ఒక 4th వార్డుకి అవకాశం ఇచ్చి మనం అభివృద్ధి చేసుకుందామని అందరిని కోరుకుంటున్నాం. మేము అందరం కలిసి జయకకి మాట ఇవ్వాలి. మనం ఇప్పుడే మాట ఇస్తే ఆమెకు కొంచెం ధైర్యం ఉంటుంది. అందరం కలిసి జయకని గెలిపిద్దాం. 4th వార్డు అందరం కలిసి. నా పేరు వంగ జయప్రద. చేర్యాల 4వ వార్డు నుండి మున్సిపాలిటీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి. 4వ వార్డే నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇది అతిపెద్ద వార్డు. ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి నేను సమాధానం ఇవ్వగలను అనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ 4వ వార్డు ప్రజలు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి కోరుకుంటున్నాను. 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రతి గడప దొక్కిన ప్రతి తల్లి కడుపులో నా తల పెట్టిన వాళ్ళ సమస్యలను తెలుసుకున్నా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాధ ఉంది. ఆ బాధకి కారణం ఎవరు అని నేను ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నాను. ఎక్కడ చూసినా డ్రైనేజీల ప్రాబ్లం, అక్రమ కట్టడాలు, ప్లాట్లలో ఇల్లు కట్టక ముందే సెట్ బ్యాకులు జరగడాలు, డ్రైనేజీలు తీసుకురావడాలు, మధ్యలో వదలడాలు. ఒకటే నా గురించి నేను ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నేను బీఆర్ఎస్ అభ్యర్థి పేరు నేను ఎక్కడ తీయలేదు. కానీ అనవసరంగా నా గురించి ప్రచారం చేస్తున్నాడు. ఆమెకి భర్త లేడు, రేపు వస్తే ఏ సమస్య ఆమె తీర్చగలుగుతుంది అని. ఒకటే చెప్తున్న బీఆర్ఎస్ నాయకుడా, నోరు అదుపులో పెట్టుకో. నీకు కూడా అమ్మ ఉన్నది, నీకు కూడా నాన్న లేడు. నువ్వు ఇప్పుడు ఏ పేరు చెప్పుకొని వస్తున్నావు? రేపు నీ భార్య నిలబడ్డది, నీ భార్య దగ్గరికి ఈ మహిళలందరూ వస్తారా? సమస్య బీఆర్ఎస్ నాయకులు నాతో పాటు నన్ను అభిమానించి నన్ను ఆదరించడానికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి పోయి అరుగుల మీద కూర్చొని మీరు ఎట్లా ఆమెతో ప్రచారానికి వెళ్తారు అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇంతకుముందు 5 ఏళ్ళ నుండి కూడా అదే చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ రాజ్యం మేలడానికి తోటి మహిళలు అని చూడకుండా మీరు ఎట్లా వెళ్తున్నారు అని వాళ్ళ ఇళ్ళకి పోయి బలవంతంగా రావాలని వాళ్ళని హెచ్చరిస్తుండు. నేను ఒక అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని అయ్యుండి మా పథకాల గురించి నేను చెప్పుకుంటే వాళ్ళతో తిరిగే మహిళలని నా మీదకి ఉసగొల్పుతున్నాడు. ఉసగొల్పి నువ్వు పథకాలు ఎట్లా చెప్తావు అని నన్నే నిలదీసిన నాయకులు రేపు 4వ వార్డు ప్రజలకి న్యాయం చేస్తారా? దయచేసి ఒకటే హెచ్చరిస్తున్నాను, నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేదాన్ని కాదు. నేను ఒక ఆడపులిని శివంగిలాగా శిగమెత్తి ఈ 4th వార్డును ఉరికిస్తాను బిడ్డ, జాగ్రత్త. ఇక్కడ ఏం చేసినావు? దళిత బంధు ఎవరికి ఇప్పించినావు? దళితులు లేరా 4వ వార్డులో? దళిత బంధు ఇప్పించింది 3వ వార్డు అభ్యర్థికి దళిత బంధు ఇప్పించినావు. దళితులు 4వ వార్డులో కనిపిస్తలేరా? ప్రతి సమస్యని కొట్లాడతాను. 4వ వార్డు ప్రజలకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను,
ఇదే 4వ వార్డులో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే ఇదే 4వ వార్డులో ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని 4వ వార్డు ప్రజలకి హామీ ఇస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.